ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన నూనె గురించి చెప్పబోతున్నాను. ఆ నూనెతో చేసే రెమెడీస్ గురించి చెప్పబోతున్నాను. ఇది మీకున్న నొప్పులను, జాయింట్ పెయిన్స్‌ని కేవలం 2 రోజులలో 100% కూడా నయం చేస్తుంది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. కేవలం 2 రోజుల్లోనే. ఈ రోజుల్లో చాలామంది ముఖ్యంగా 40 ఏళ్ళు లేదా 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో ఈ మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ నొప్పి ఎక్కువగా ఆర్థరైటిస్, అధిక స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడము ఈ కారణాల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నొప్పితో పాటు స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. దీంతో నడవడము, తిరగడము చాలా కష్టమైపోతుంది. ఈ నొప్పుల వల్ల మన డైలీ లైఫ్ కూడా చాలా కష్టతరంగా మారిపోతుంది. కానీ ఇక్కడ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజైతే మనము ఒక చాలా సింపుల్ రెమెడీని అయితే చెప్పుకోబోతున్నాము. ఒక నూనె గురించి చెప్పుకోబోతున్నాము. ఈ నూనె అయితే మీరు ఇంట్లోనే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నూనెను మీరు రెగ్యులర్గా ఉపయోగించినట్లయితే మీ నొప్పులు తగ్గడమే కాకుండా మీ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే దీని తర్వాత కేవలం 2 రోజులలోనే మీ మోకాళ్ళ నొప్పులను మీరు మర్చిపోతారు. మీ కారు ఇంజిన్‌లో ఆయిల్ లేకపోతే ఏమవుతుందో ఊహించండి. స్పష్టంగా చెప్పాలి అంటే ఇంజిన్ పనిచేయడం ఆగిపోతుంది. అదేవిధంగా మన మోకాళ్ళలో కూడా ఒక తరలు ఉంటుంది. దానిని సినోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ తగ్గిపోతే లేదా మోకాళ్ళలోని కార్డిలేజ్ తగ్గిపోతే మనకి మోకాళ్ళలో నొప్పి వస్తుంది. స్టిఫ్నెస్‌కి ప్రధాన కారణము ఈ ఆర్థరైటిస్, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్. ఇది మోకాళ్ళలోని కార్డిలేజ్‌ను నెమ్మదిగా నాశనం చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కూడా ఒక పెద్ద కారణము. దీనివల్ల మోకాళ్ళ చుట్టూ ఉండే టిష్యూస్‌లో వాపు ఏర్పడుతుంది మరియు నొప్పి మరింత తీవ్రంగా మారిపోతుంది. రీసెర్చ్ ప్రకారము వయసు పెరిగే కొద్దీ మన జాయింట్లలో సినోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది మరియు మోకాళ్ళ నొప్పి సమస్యలు పెరుగుతాయి. మోడర్న్ ట్రీట్మెంట్స్ లాంటి పెయిన్ కిల్లర్స్ లేదా ఆయింట్మెంట్స్ తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తాయి, కానీ సమస్యను మొత్తము వేర్లతో సహా అడ్రస్ లేకుండా చేయలేవు. అందుకే ఇలాంటి నొప్పులలో నేచురల్ రెమెడీస్నే మనము ఉపయోగించాలి అని మనకి సలహా ఇస్తూ ఉంటారు. ఇవి సమస్య మూలాల వరకు పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నొప్పులను తొలగిస్తాయి. అందుకే ఈరోజు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది, వాపుని తగ్గిస్తుంది. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాత్రము అస్సలు ఉండవు. ఇప్పుడు ఆ రెమెడీ ఏమిటో, ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము. ఈ పవర్ఫుల్ రెమెడీని కేవలము 4 సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు. ఊహించండి, ఒక మిషన్ స్మూత్ గా పని చేయాలి అంటే దానిని రెగ్యులర్ గా ఆయిలింగ్ చెయ్యాలి. అదేవిధంగా మన మోకాళ్ళు కూడా సరైన కేర్ లేకుండా సరిగ్గా పని చేయవు. కానీ ఈ నూనె మసాజ్ తో, ఈ నూనె ఆయిలింగ్ తో కేవలము 2 రోజుల్లో మీ మోకాళ్లను ఒక పర్ఫెక్ట్ స్మూత్ మిషన్ లాగా మార్చవచ్చు. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఆ నూనె తయారు చేయడానికి ముందుగా మీకు కావలసింది ఆవాల నూనె, రెండవది వెల్లుల్లి, మూడవది పసుపు, చివరిగా కర్పూరము. ఈ ఇంగ్రీడియంట్స్ లో సైంటిఫిక్ ప్రాపర్టీస్ చాలా బలంగా ఉంటాయి. ఇవి కలిపి మీ మోకాళ్ళ నొప్పిని, ఇన్ఫ్లమేషన్ ను అంతర్గతంగా హీల్ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాయి. జాయింట్ ఫ్లెక్సిబిలిటీని తిరిగి తెచ్చిపెడతాయి. ఆవాల నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. మోకాళ్లకు నేచురల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆవాల నూనెను ఆయుర్వేదంలో వాతాన్ని తొలగించడంలో చాలా మంచిదిగా భావిస్తారు. ఇది జాయింట్ పెయిన్స్ కి ప్రధాన కారణము. వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడమే కాకుండా జాయింట్లలో కార్డిలేజ్ ను రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అంటే మోకాళ్లలో మూసుకుపోయిన భాగాలను రిపేర్ చేస్తాయి. వెల్లుల్లిలో కూడా వార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మోకాళ్ళ నొప్పికి విశ్రాంతి కలిగిస్తుంది. పసుపు మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ కాంపౌండ్. ఇది డైరెక్ట్ గా మోకాళ్ళు మరియు జాయింట్స్ నొప్పి, స్టిఫ్నెస్ కు రిలీఫ్ ఇస్తుంది.
పసుపు డ్యామేజ్డ్ టిష్యూస్ను కూడా హీల్ చేస్తుంది. దీంతో జాయింట్లలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. చివరిగా కర్పూరం గురించి చెప్పాలి అంటే ఇది న్యాచురల్గానే నొప్పుల నివారణి. ఇది తక్షణమే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మరియు నొప్పులను చిటికెలో తగ్గిస్తుంది. ఇవే మన 4 ఇంగ్రీడియంట్స్. ఇవి కలిపి ఒక అద్భుతమైన ఆయిల్ లాగా మారుతాయి. ఇది మోకాళ్ళ నొప్పులకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ఎలా తయారు చేయాలో, ఆయిల్ ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాము. దానికన్నా ముందు వీడియో నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మాకు కూడా మోటివేషన్ వస్తుంది. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల నూనెను తీసుకోండి. దానిని కొద్దిగా వేడి చేయండి. చాలా ఎక్కువగా వేడి చేయకండి. కొద్దిగా గోరువెచ్చబడేలా మాత్రమే వేడి చేయండి. ఇలా చేయడం వలన ఆ నూనెలోని న్యాచురల్ ప్రాపర్టీస్ యాక్టివేట్ అవుతాయి. నూనె వేడైన తర్వాత దానిలో 3 నుండి 4 వెల్లుల్లిని గుండకొట్టి వేయండి. వీటిని చాలా చిన్న మంట మీద కాసేపు కాగనివ్వండి. వెల్లుల్లి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మీరు వాటిని గ్యాస్ మీద ఉంచండి. ఇలా చేసినట్లయితే వెల్లుల్లిలోని సల్ఫర్ కాంపౌండ్స్ నూనెలోనికి రిలీజ్ అవుతాయి. ఇవి మీ మోకాళ్ళ నొప్పిని నేచురల్గానే హీలర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలపండి. ఇది నూనెలో కలిసి ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ బ్లెండ్గా మారుతుంది. మీ మోకాళ్ళ నొప్పికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా కొద్దిగా చల్లబడిన తర్వాత, అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిలో కొద్దిగా కర్పూరాన్ని తీసుకుని వేయండి. కర్పూరం వేసిన తర్వాత ఆ కర్పూరం నూనెలో కరిగిపోయే వరకు ఒకసారి కలపండి. నూనె కొద్దిగా వేడిగానే ఉండాలి, పూర్తిగా చల్లబడకూడదు. ఆ తర్వాత ఆ కొద్దిగా వేడిగా ఉన్న నూనెను మీరు మోకాళ్లకు, మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ మసాజ్ చేయండి. ఆ తర్వాత ఒక టవల్ని తీసుకోండి. దానిని వేడి నీటిలో ముంచి అది వేడిగా ఉన్నప్పుడే మీ మోకాళ్లను నూనె రాసుకున్న తర్వాత ఈ టవల్తో కప్పేయండి. 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. దీనితో మీ మోకాళ్లకు వేడి లభిస్తుంది. మీరు నూనెలో వేసిన ఔషధాలు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మోకాళ్ల లోపలికి వెళ్ళి హీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఈ నూనెతో రోజుకి 2 సార్లు మసాజ్ చేయండి. ఉదయము మరియు రాత్రి సమయంలో. కేవలము 2 రోజులలోనే మీ మోకాళ్ళ నొప్పి చాలా బాగా తగ్గుతుంది. మీరు తప్పకుండా మార్పుని గమనిస్తారు. ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన నూనెని ఒక గాజు సీసాలో మీరు భద్రపరుచుకోండి. అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి మీరు మళ్ళీ దానిని ఉపయోగించవచ్చు. ఒక బీజానికి సరైన విధంగా నీరు ఇస్తే అది వేగంగా మొలకెత్తుతుంది. అదేవిధంగా ఈ రెమెడీస్ని రెగ్యులర్గా సరైన విధంగా ఉపయోగించినట్లయితే మోకాళ్ళ నొప్పిలో వేగంగా మీకు తేడా కనిపిస్తుంది. 2 రోజులలో నొప్పులు చాలా గణనీయంగా తగ్గుతాయి. ఇది కేవలము షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం మాత్రమే కాదు, రెగ్యులర్గా ఉపయోగిస్తే మీ మోకాళ్ళు లాంగ్ టర్మ్ జాయింట్ హెల్త్ను కూడా మెయింటైన్ చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.